నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి. ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. విశాఖపట్నంలో ఓ మానవ మృగం కీచక పర్వం బయటపడింది. వరుసకు కూతురయ్యే మహిళపై అనేక ఏళ్లుగా లైంగిక దాడి చేస్తూ గర్భవతిని చేశాడు పెబ్బిలి రవికుమార్ అనే మానవ మృగం. సమాజం సిగ్గుపడేలా చేసిన రవికుమార్పై బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చిన్నతనంలోనే తల్లిదండ్రులు చనిపోవటంతో తర్వాత అమ్మమ్మ, తాతయ్య దగ్గర పెరిగింది బాధితురాలు. కొద్ది కాలానికి తాత కూడా చనిపోవటంతో సొంత పిన్ని, బాబాయి అయిన రవికుమార్ దంపతులు ఆమెను చెరదీశారు. అయితే చిన్నతనం నుంచే ఆమెపై కన్నేసిన రవికుమార్ భార్యలేని సమయంలో ఆమెపై అనేకసార్లు లైంగిక దాడి చేశాడు. ఈ సంఘటన ఆమె పిన్నికి చెప్పడానికి ప్రయత్నం చేస్తే కిరాతకంగా కొట్టి హింసించటం చేసేవాడు. 2015లో శ్రీకాకుళానికి చెందిన దగ్గర బంధువైన యువకుడితో వివాహం జరిపించారు. వారిద్దరి మధ్య గొడవలు రావటంతో తిరిగి విశాఖకు తీసుకువచ్చాడు. దాన్ని అవకాశంగా తీసుకున్న రవికుమార్ ఆమెను మభ్యపెట్టి బెదిరించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఆమెకు వేరే మార్గం లేకపోవటంతో రవికుమార్ ఉచ్చులో చిక్కుకుంది. అనేకమార్లు ఆమెపై లైంగికంగా దాడి చేయటంతో బాధిత మహిళ గర్భం దాల్చింది. దీంతో రవికుమార్లో తెలియని భయం పట్టుకుంది. ఎక్కడ ఈ విషయాన్ని బాధితురాలు బయటకు చెబుతుందో అని వణికిపోయాడు. లైంగిక దాడి, గర్భం విషయం బయటకు చెబితే చంపేస్తానని బెదిరింపులకు గురిచేశాడు. ఆ తర్వాత ఆ మహిళను కిడ్నాప్ చేసి మలేషియాకు తరలించాడు. ఈ క్రమంలో మహిళ కనపడటం లేదని బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. విషయం బయటకు వస్తుందేమోనని భయపడిన రవికుమార్ మహిళను విజయవాడకు తీసుకొచ్చి రహస్య ప్రసవం చేయించాడు. ఆసుపత్రి ధ్రువపత్రాలపై తానే తండ్రినని రవికుమార్ సంతకం కూడా చేశాడు. ఆ తర్వాత దగ్గరుండి రెండవ పెళ్లి చేశాడు రవికుమార్. అమ్మమ్మ, తాతయ్య ఆమెకు ఇచ్చిన ఆస్తిని కాజేసేందుకు ప్రయత్నించాడు. వేధింపుల పర్వాన్ని కొనసాగించాడు. బాధితురాల నుంచి డబ్బు, నగలు, ఆమెకు చెందిన ఆస్తిని కాజేసి ఆమెను మరింత క్షోభకు గురిచేశాడు. చేసేదేమీ లేక బాధితురాలు 2023లో పెందుర్తి పోలీసులను ఆశ్రయించటంతో విషయం వెలుగు చూసింది. అయితే పోలీసులు మోసం, అట్రాసిటీ కేసులు పెట్టి రవికుమార్పై ఎలాంటి చర్యలు తీసుకోకుండా వదిలేశారు. దీంతో నిందితుడు పెబ్బిలి రవికుమార్ హైకోర్టు నుంచి ముందస్తు బెయిల్ పొందాడు. ప్రస్తుతం బెయిల్ రద్దు కావటంతో పోలీసులు దర్యాప్తు మొదలుపెట్టారు. అప్పటి నుంచి రవికుమార్ పోలీసుల కళ్లు గప్పి తప్పించుకొని తిరిగాడు. చివరకు విజయవాడలో రవికుమార్ తలదాచుకున్నట్టు గుర్తించిన పోలీసులు అరెస్ట్ చేశారు. విశాఖపట్నం వెస్ట్ ఏసీపీ పృథ్వీరాజ్ సారథ్యంలో సీఐ సతీష్ కుమార్ అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ను విధించారు. మీడియాతో బాధిత మహిళ మాట్లాడుతూ పెబ్బిలి రవికుమార్ ఎంతగానో హింసించాడు. తల్లిదండ్రులకు దూరమైన నన్ను తాతయ్య, అమ్మమ్మ పెంచి పోషించారు. వరుసకు బాబాయ్ అయిన రవికుమార్, పిన్ని అయిన ఆయన భార్య గార్డియన్లుగా ఉండేవారు. తాతయ్య, అమ్మమ్మ చనిపోయిన తర్వాత నాకు ఇచ్చిన ఆస్తిని కాజేసేందుకు కుట్రలు చేశారు. బాబాయ్ రవికుమార్, పిన్ని ఇద్దరూ కూడా మంచివాళ్లు కాదు. రవికుమార్ లైంగికంగా వేధిస్తున్నాడని ఆ విషయాలు పిన్నికి చెప్పినా భర్తకే ఎప్పుడూ సపోర్ట్ చేసింది. నాకు పెళ్లి చేసి వారే బ్లాక్మెయిల్ చేసి చెడగొట్టారు. రవికుమార్ వేధింపుల కారణంగా పాప కూడా పుట్టింది. ఆ తర్వాత రెండో వివాహం చేశారు. అయినప్పటికీ వేధింపులను కొనసాగించడంతో పాటు చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. రాజకీయంగా బాబాయ్కి పలుకుబడి ఉండటంతో పెద్దవాళ్ల పేర్లు చెప్పుకొని కేసుల నుంచి తప్పించుకుంటున్నాడు. నన్ను, నా కుటుంబాన్ని రవికుమార్ రోడ్డున నిలబెట్టేశాడు. నా బిడ్డ పరిస్థితి తలుచుకుంటే బాధేస్తోంది. DNA టెస్టు చేయించి నా బిడ్డకు జరగాల్సిన న్యాయాన్ని చెయ్యండి. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నాయకులతో తిరుగుతూ ఉంటాడు మా బాబాయ్. నాయకులెవరూ ఆయనకు సహకరించవద్దు. ఆడపిల్ల జీవితంతో ఆడుకునే అటువంటి వ్యక్తికి తగిన గుణపాఠం చెప్పేందుకు తనకు అంతా సహకరించండి అని బాధిత మహిళ విజ్ఞప్తి చేసింది. మరోవైపు అధికార కూటమి ప్రభుత్వానికి చెందిన టీడీపీ నాయకుడికి రవికుమార్ అనుచరుడని, ఆయన అండ చూసుకొని రవికుమార్ ఇటువంటి దారుణాలు చేస్తున్నాడని వైసీపీ నాయకులు, కార్యకర్తలు టీడీపీ నాయకుడితో రవికుమార్ ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుంటే టీడీపీ వాళ్లు మాత్రం రవికుమార్ వైసీపీకి చెందినవాడే అని వైసీపీ నేతలతో ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ మనం ఒకటి గుర్తించాలి. రవికుమార్ ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి సపోర్టుగా ఉంటాడని, వారి చుట్టూ తిరుగుతాడని, అందరితో మంచి పరిచయాలు ఉన్నాయని బాధితురాలు చెప్పిన దాన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. మరి మీరేమనుకుంటున్నారు? నమస్తే అండి. నేను పెందుర్తి పోలీస్ స్టేషన్లో మా బాబాయ్ మీద నాపై లైంగిక దాడులు చేసిన మా బాబాయ్ మీద కంప్లైంట్ ఇవ్వడం జరిగిందండి.
ఏం, నాకు చిన్నప్పటి నుండే తల్లిదండ్రులు లేని మూలన నా అమ్మమ్మ తాతయ్య నన్ను పెంచి పెద్ద చేశారు. ఎప్పుడైతే వాళ్ళు ముసలైపోయి చనిపోవడం అంటూ జరిగిందో అప్పటి నుండి ఏ, పెబ్బిలి రవికుమార్ ఇంకా మా పిన్ని నన్ను గార్డియన్గా చూసుకున్నారు. కానీ వాళ్ళిద్దరూ మంచి మనుషులు కాదండి. వాళ్ళు నన్ను ఎంతో బాధించారు. ఇంకా నన్ను లైంగికంగా కూడా వేధించాడు. ఆ విషయాలన్నీ కూడా మా పిన్నితో కూడా చెప్పడం జరిగింది. అయినా కూడా ఆవిడ తన బతికేసే సపోర్ట్ ఎవడు ఇచ్చేది. అంతేకాకుండా మా అమ్మమ్మ తాతయ్య నాకు మా అమ్మకి ఇవ్వాల్సిన ఆస్తి అంటూ నాకు ఇచ్చారు. అది కూడా కాజేయడం కోసమని నన్ను ఎంతో మానసికంగా షాప్ పెట్టారు. ఇంకా నాకు ఒక మ్యారేజ్ చేసి ఆ మ్యారేజ్ కూడా చెడగొట్టారు బ్లాక్మెయిల్ చేసి. దానివల్ల తర్వాత ఇతని వేధింపుల కారణంగా నాకు ఒక పాప కూడా కలిగింది. ఈ ఈ అరాచకాలన్నిటికీ నేను కేసు వేయడం అంటూ జరిగింది. కొన్నాళ్ళ తర్వాత నాకు సెకండ్ మ్యారేజ్ కూడా చేశారు. అప్పుడు కూడా సేమ్ ఇదే రిపీట్ చేశారు. ఇంకా నేను భరించదలుచుకోలేదు. నేను బయటకు వచ్చి చెప్పాను, కంప్లైంట్ ఇచ్చాను. నా పాపకి, నాకు, ఇంకా నా భర్తకి, అందరికీ కూడా ఎన్నో బెదిరింపులు చేశాడు. మమ్మల్ని చంపేస్తానంటూ బెదిరించేవాడు. ఈ ఇప్పుడు రిమాండ్కి తీసుకెళ్లారండి. పోలీసు వారు నాకు న్యాయం చేసినందుకు చాలా సంతోషం, కృతజ్ఞతలండి. వాడు ఏంటంటే ఎవరొకరు పెద్ద మనుషుల చేత రాజకీయ పరంగా చాలా ఇన్ఫ్లుయెన్స్ ఉండడం వలన వాళ్ళ పేర్లు వీళ్ళ పేర్లు చెప్పి ఏదో ఒక విధంగా బయటకు వస్తున్నాడు. ఇంకా నేను డిఎన్ఏ పరీక్ష కూడా చెయ్యండి, నాకు నా పాపకి ఎంతో అన్యాయం జరిగింది, మమ్మల్ని కంప్లీట్గా రోడ్డు మీద పెట్టేశాడు, నాకంటూ ఏమి లేకుండా చేశాడు, ఇంకా మాకంటే లైఫే లేకుండా చేశాడు, ఇంకా నాకేం న్యాయం జరుగుతుందో తెలియదు, కానీ నా బిడ్డ కూడా అన్యాయం అవుతుంటే నేను తట్టుకోలేకపోతున్నాను. దయచేసి డిఎన్ఏ చేయించండి, చేయించి నా బిడ్డకు జరగాల్సిన న్యాయం చేయండి. ఎవరైతే ఈ ప్రభుత్వం నుంచి పెద్ద పెద్ద మనుషులందరూ రాజకీయ పరంగా కూడా వాడు వాళ్ళ పేరు వీళ్ళ పేరు చెప్పుకొని ఎప్పుడు ఏ పార్టీ అయితే ఆ పార్టీకి షిఫ్ట్ అవుతూ ఉంటాడు. ఎవరు కూడా దయచేసి సపోర్ట్ చేయకండి, ఎందుకంటే నాకు జరిగిన అన్యాయం ఇంకెవరికి కూడా జరగకూడదు. ఆడపిల్లల జీవితంతో నన్ను ఎంతో ఆడుకున్నాడు, నాకు భవిష్యత్తు అంటూ లేకుండా చేశాడు. మీరందరూ నాకు సపోర్ట్ చేయాలని నేను బ్రతిమలాడుకుంటున్నానండి.